రాత్రి అంతు చిక్కని నిశ్శబ్దంగా ఉంది. చల్లని గాలి పాతదైన మాన్షన్ను తాకుతూ కంచె రంధ్రాల్లోంచి ఊగుతూ ఉండగా ధ్వంసమైన కిటికీలు హోనోకే చూస్తున్నట్లుగా కనిపించాయి. మేడల చుట్టూ ద్రాక్షలాగా దురదృష్టకరమైన వృక్షాలు అల్లుకుపోయాయి. కంచె దగ్గర నిల్చున్న జేన్ ఆ ప్రాంతంలో అసహజమైన ఒత్తిడి గమనించింది. లోపల గాలి కమ్మదనం, చల్లదనం. జేన్ అడుగులు గలగలలాడుతుండగా తను నడుస్తున్న హాల్వేలో తేలికైన నీడలు కదులుతున్నట్లు అనిపించింది. ఓపికలేని లాంటర్న్ వెలుతురు పగిలిన వాల్పేపర్ పై చిత్రలిపి రాస్తున్నట్లు కనిపించింది. ఒక్కసారిగా వినిపించిన క్షుణ్ణమైన మర్మమయ కంఠధ్వని ఆమెను గుండెల్లోని వెన్ను విరిచింది. జేన్ ఎడమ చేతితో పాతబడ్డ పెద్ద చెక్క తలుపులు తోసి లోనికి వెళ్ళింది. వెలుగులు లేని ఆ లైబ్రరీలో టప్పెన్ను లేస్తున్నప్పటికీ రద్దీగా ఉన్న పుస్తకాల షెల్ఫ్లు ఆమెపై సుదీర్ఘంగా నిలిచాయి. పాత పుస్తకాల పేజీల పాతన వాసన ఆమెకు గుండెల్లో చీకట్లు నింపింది. ఆమె లాంటర్న్ వెలుగులో ఒక అందమైన పాత అద్దం కనిపించింది. దాని బంగారు అంచులు కొంత పాడే ఉన్నాయి. కాని అది ఆమెని చూసి తప్పుడు ప్రతిబింబాన్ని చూపించింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అది ఆమెను హెచ్చరించింది. మాన్షన్ లోతైన గదిలో జేన్ ప్రకాశించే పెంటాగ్రామ్ సమీపానికి చేరింది. చీకటి మూలాల నుంచి కప్పుకునే నీడలతో ఆమెను చుట్టుకుంది. శత్రువుతో నిశ్చితంగా తలపడుతూ ఆమె ఆ వశీభవనాన్ని నాశనం చేయడానికి సిద్ధమైంది. జేన్ అడవిలో పరుగెత్తింది. వెనుక చీకటితో కప్పబడి కూలిపోతున్న మాన్షన్ వేరే ప్రపంచం నుంచి బయలుదేరినట్లు ఉన్నప్పటికీ ఆమె వినిపించిన ఆ నీడల మాటలు ఇంకా గుర్తుకు వస్తూనే ఉన్నాయి. మాన్షన్ కూలిపోయే కొద్దీ ఆ చీకటి శక్తి భూమిలో నిగదించడంతో జేన్ ఊపిరి పీల్చుకుంది. కాని ఓపికలేని ఆమె ఆ మైదానంలో పడుకున్నప్పుడు ఒక చల్లని మర్మమయ స్వరం ఆమె చెవిని తాకింది. మేము మళ్లీ నీకు చేరుకుంటాం. ఆమె గుండె బరువెక్కినట్లుగా మారి వెనక్కి తిరిగి చూసింది. కాని ఏమీ లేదు. మంచు పొగలతో కప్పబడిన చెట్ల మధ్య వెదజల్లిన ఉదయపు కాంతి మాత్రమే. అయినప్పటికీ తన మనసు లోతుల్లో ఆ చీకట్లు పూర్తిగా పోకపోయాయని ఆమెకు తెలుసు.